హాయ్ అండి అందరికీ, నేను మీ రాగచెక్కిని. ఏంటో కేక్ కోస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, మీకు కూడా ఇలా కేక్ లాంటి జున్ను తయారు చేసుకోవాలంటే నేను చెప్పే విధంగా అయితే తయారు చేసుకున్నారనుకోండి, ఇలాగా కేకు లాంటి జున్ను అయితే మీకు కూడా రెడీ చేసుకోవచ్చండి. ఒక్కసారి ఈ జున్నుని నేను ఎలా తయారు చేశానో కేకులాగా మీకైతే చూపిస్తానండి. చూసేయండి మీరు కూడాను. ఎంత చక్కగా ఫ్లఫీగా ఎంత టేస్టీగా ఉందోనండి. అచ్చంగా కేకు తిన్న ఫీల్ అయితే నాకైతే వచ్చిందండి. దీనికోసం అయితే నేను ఏమేమి వాడానో మీకు చూపిస్తానండి. నేనైతే 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. దానిలోకి అయితే 250 గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకున్నాను. దాన్ని అయితే తురిమి పెట్టుకున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు అయితే మిరియాలను తీసుకున్నానండి. అలాగే ఒక 5-6 ఇలాచీలను అయితే తీసుకున్నానండి. మొత్తాన్ని కూడా పొడి కొట్టేసుకున్నాను. ఆ తొక్కులు కూడా పడేయద్దండి, కొట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, స్మెల్ బాగుంటుంది. ఆ తర్వాత నేను తీసుకున్న 1/2 లీటర్ పాలల్లోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే ఇవి బాగా చిక్కగా ఉన్నాయండి అందుకని. తర్వాత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇలాచీ పౌడర్ని అలాగే మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే బెల్లం మొత్తం కూడాను పాలల్లో కలిసే విధంగా అయితే కరగబెట్టేసుకోవాలండి. ఒక 5-10 నిమిషాలు బాగా కలబెట్టుకున్నాం అనుకోండి, ఆ బెల్లం అంతా కూడాను పాలల్లో అయితే కరిగిపోతుందండి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మిరియాలు ఏలక్కాయలని యాడ్ చేయడం వల్ల, అదేనండి ఇలాచీని యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చూసారు కదా, మొత్తం కూడా కలబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని కేకులాగా రెడీ చేసుకోవాలి కదండి, ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఒక కుక్కర్ని అయితే తీసుకున్నానండి. దానిలో 1 గ్లాస్ వరకు అయితే వాటర్ని అయితే పోసేసుకున్నాను. తర్వాత దానిలోకి ఒక స్టాండ్ అయితే పెట్టేసుకున్నానండి, గిన్నె పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని. ఆ తర్వాత బెల్లం అంతా కరిగించుకున్నాం కదండి ఇప్పుడు పాలల్లోనూ, ఆ గిన్నెను అయితే మనం కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్కి అయితే విజిల్ అయితే పెట్టద్దండి, మూత అలా పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, చక్కగా మనకైతే కేక్ లాంటి జున్ను అయితే రెడీ అయిపోతుందండి. విజిల్ పెట్టద్దండి దీనికైతే. చూసారు కదండి, ఇప్పుడు మూత అయితే తీసి చూసుకుందామండి 10 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో. చూసారా అండి, చక్కగా కేక్ లాగా అయితే రెడీ అయిపోయిందండి జున్ను అయితే. చక్కగా పైన మిరియాలు అవన్నీ కూడా పైకి అయితే వచ్చేసినాయి. ఒక చిన్నది ఏదైనా టూత్పిక్ లాంటిది గుచ్చి చూసుకున్నాం అనుకోండి, కింద ఏమీ అంటుకోలేదనుకోండి, ఉడికిపోయిందని అర్థము. ఇప్పుడైతే మనకి జున్ను రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే మనము దాన్ని ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడైతే చల్లారిపోయిందండి. అంచులన్నీ కూడాను కత్తితోటి అలా అన్నామనుకోండి, ఈజీగా అయితే ఊడొచ్చేస్తుందండి జున్ను అయితే. చూసారు కదండి, ఇదైతే ఎంతో టేస్టీగా అయితే ఉంటుందండి ఈ జున్ను. హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీన్ని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తిరిగి వేసుకుందాము చక్కగా అయితే. చూసారు కదండి, చక్కగా అయితే ఊడైతే వచ్చేసిందండి. కింద అయితే నేను ఏమీ వేయలేదండి, దానిపైన అయితే కింద బెల్లం ఉంది కదండి, ఆ బెల్లం వల్ల క్యారామిల్ లాగా అయితే ఫామ్ అయిందండి జున్ను. చూస్తానికి చక్కగా కేక్ లాగా ఎంతో బాగుంది కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, హైప్ చేయండి.